చరిత్ర అనేది ఒక బాధ్యత. అదిని తాకినప్పుడు కథ చెప్పేవాడికి ఇంకాస్త జాగ్రత్త అవసరం. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఛాంపియన్ ఒక పీరియాడిక్ ఫిక్షన్. కానీ ఇది ఫిక్షన్ పేరుతో చరిత్రను మార్చే ప్రయత్నమా, లేదా ఒక బలమైన కథను మిస్ చేసిన అవకాశం మాత్రమేనా? అదే ఈ సినిమా ప్రధాన ప్రశ్న. మైకేల్ ఫుట్బాల్ ప్లేయర్, ఇంగ్లాండ్ కలలు కనే యువకుడు. కాని ఆ కల బైరాన్పల్లి అనే గ్రామంలో ఆగిపోతుంది. అక్కడే ప్రేమ, అక్కడే పోరాటం, అక్కడే చరిత్ర. కాని సమస్య ఏమిటంటే ఈ మూడు ఎలిమెంట్స్ ఒకదానితో ఒకటి కలవాలనుకున్నాయి కాని కలవలేదు. సినిమా మొదలు ఆపరేషన్ పోలో నేపథ్యంతోనే జరుగుతుంది. చరిత్ర తెలిసిన ప్రేక్షకుడికి ఇక్కడ ఆసక్తి కాదు, ముందే తెలిసిన సమాచారం మాత్రమే. రోషన్ మేక ఎంట్రీ, వెన్నెల కిచూర్, కోవై సరళ సీన్స్ కొంచెం ఊపిరిపోస్తాయి. కాని కథ నడక మాత్రం ఎక్కడికి వెళ్లదు. కాన్ఫ్లిక్ట్ లేదు, ఉత్కంఠ లేదు, ఎమోషనల్ గ్రిప్ లేదు. హీరోయిన్ ఎంట్రీకి ఒక గంట పడుతుంది. అనస్వర రాజన్ తెరపైకి వచ్చిన తర్వాతే సినిమాకు కొద్దిగా ప్రాణం వస్తుంది. గిర్రా గిర్రా పాట చెవికి బాగుంటుంది. కాని పాట అయిపోయిన వెంటనే మళ్లీ నిశ్శబ్దం. ప్రేమకథ ఉందా అంటే ఉంది, కాని లోతు లేదు. పోరాట స్ఫూర్తి ఉందా అంటే ఉంది, కాని బలం లేదు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర ప్రారంభంలో గట్టిగా నిలుస్తుంది. కాని ఆ గట్టితనం సినిమా ముందుకు సాగే కొద్దీ నెమ్మదిగా కరిగిపోతుంది. ఒక్క క్యారెక్టర్కు సరైన ఆర్క్ లేదు. ఎంతమంది నటులున్నా ఎవ్వరూ కథలో నిలబడలేరు. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, హిస్టారికల్ లుక్ ఉంది, సంగీతం ఓకే. మిక్కీ జే మేయర్ పాటల్లో 2 మాత్రమే గుర్తుండిపోతాయి. కాని విఎఫ్ఎక్స్ విషయంలో అవసరమైన జాగ్రత్త లేదు. భారీగా తీశారు, కాని నమ్మకం రాలేదు. ఇక్కడ నిజమైన ఛాంపియన్లు రోషన్ మేకా మరియు అనస్వర రాజన్. రోషన్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ మెటీరియల్ను సూచిస్తాయి. సరైన కథ పడితే ఈ అబ్బాయి చాలా దూరం వెళ్తాడు. అనస్వర రాజన్ సహజంగా నటించింది. ఆమె పాత్రకున్న పరిమితుల్లో తన వంతు న్యాయం చేసింది. కాని చివరికి చెప్పాల్సింది ఒక్కటే, ఈ ఛాంపియన్ ప్రేమకథలోనూ పోరాట భావంలోనూ ఎక్కడా ఛాంపియన్ కాలేకపోయింది. చరిత్రను మార్చడం కాదు సార్, దాన్ని గౌరవిస్తూ బలమైన కథ చెప్పడం ముఖ్యం. రోషన్, అనస్వర జంట కోసం సినిమాకు వెళ్లాలనుకుంటే అంచనాలు లేకుండా వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా ఓటమి కాదు, కాని గెలవలేని మ్యాచ్.